మామిడి పళ్ళ సీజన్లో ఎప్పుడూ చేసుకునే జ్యూసులు, ఐస్ క్రీమ్సే కాకుండా ఇలా స్వీట్‌ని ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత డెలీషియస్‌గా ఉంటుంది. కొబ్బరి, మ్యాంగో కలయికతో చేసే స్వీట్ చాలా చాలా డెలీషియస్‌గా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత రుచిగా ఉంటుంది. ఛానల్‌లో సింపుల్‌గా చేసుకునే స్వీట్స్ అలాగే స్నాక్ రెసిపీస్‌ని పోస్ట్ చేశాను. ఛానల్‌లో మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే లైక్ చేసి మరిన్ని కొత్త వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కప్పు నిండుగా మామిడి పండు ముక్కలను తీసుకుని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇక్కడ మీరు చిన్న రసాలు, పెద్ద రసాలు లాంటి పీచు ఉన్న మామిడి పండు ముక్కలను తీసుకుంటే మిక్సీ పట్టుకున్న తర్వాత స్ట్రైనర్‌లోకి వేసుకుని వడపోసుకుని పీచుని సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బంగినపల్లి తీసుకుంటున్నాను కాబట్టి వడపోసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా తీసుకున్న మామిడి పండు గుజ్జుని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. కడాయిలో 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ముప్పావు కప్పు కొబ్బరి వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఫ్రెష్‌గా ఉండే పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ కొబ్బరిని 2-3 నిమిషాల పాటు ఈ నేతిలో సన్నటి సెగ మీద మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనం చేసుకునే లడ్డూకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మరి రంగు మారేటట్టు కూడా వేయించుకోక్కర్లేదు. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని కప్పు నిండుగా వేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా ఇంకో పావు కప్పు వరకు మ్యాంగో పల్ప్ని వేసుకోవచ్చు. అరకప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ మిల్క్ పౌడర్ ప్లేస్లో మీరు పాలను కూడా వేసుకోవచ్చు. పాలు వేసుకుంటే కనుక కొబ్బరి వేయించుకున్న తర్వాత 1/2 లీటర్ పాలు వేసుకుని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. దగ్గరగా అయిన తర్వాత మ్యాంగో పల్ప్ని వేసుకుని మరి కాసేపు ఉడికించుకోవాలి. కానీ ఇలా మిల్క్ పౌడర్ని వేసుకోవడం వల్ల ఈ స్వీట్ మనకి తొందరగా అయిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇందులో మీరు కావాలనుకుంటే యాలకుల పొడి వేసుకోవచ్చు. ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ తోటి ఈ లడ్డు ఉండాలి కాబట్టి నేనైతే వేయట్లేదు. యాలకుల ఫ్లేవర్ కావాలనుకుంటే కొద్దిగా యాలకుల పొడిని ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. మీ స్వీట్నెస్కి తగ్గట్టు పంచదారని ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు వరకు పంచదారని వేసాను. మామిడి పళ్ళు తీయగానే ఉంటాయి కాబట్టి మీరు పంచదారని ఎక్కువ లేదా తక్కువగా చూసుకుని కూడా వేసుకోవచ్చు. పంచదార అంతా కరిగి స్వీట్ ఇలా పలుచగా అయిపోతుంది. ఇలా పలుచగా అయినా సరే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా తిక్కిగా అయిపోతుంది. కాసేపటికి పాన్ నుంచి ఇలా సెపరేట్ అయిపోతుంది. ఇలా సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మీకు కావాల్సిన సైజులో వీటిని లడ్డూలుగా చుట్టుకుని తీసుకోవాలి. ఇలా లడ్డూని చుట్టుకున్న తర్వాత ఎండు కొబ్బరిలో కోట్ చేసుకుంటే చూడ్డానికి చాలా చాలా డెలిషియస్‌గా ఉంటాయి. అలాగే ఇవి తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయి. లాస్ట్‌లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో వీటిని గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ మ్యాంగో స్వీట్ చాలా చాలా డెలిషియస్‌గా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నలా కరిగిపోతుంది. ఈ మ్యాంగో సీజన్లో మీరు కూడా ఈ స్వీట్‌ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.